హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి. చాలా హెల్దీ రెసిపీ కదా. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకుందాం. ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దోరగా వేపించేసుకుందాము. చూసారు కదా, బాగా వేపుకోవాలండి మనకి పల్లీలు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని మనం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకోవాలి. వేగిపోయినాయి కదండి. నెక్స్ట్ 2 స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకుందాం. మనకి ఈ పల్లీలు నువ్వుల ప్లేస్లో మనం డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, నువ్వులు పల్లీలు కూడా వేగిపోయినాయి. ఈ వీటిని మనం చల్లారి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాం. ఈ 2 స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నాం కదా, ఈ గీ అంతా కూడా మనకి మెల్ట్ అయిపోవాలి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం 1 కప్ వరకు రాగి పిండి తీసుకుందాం. ఈ కప్తో మెజర్ చేసుకొని 1 కప్ వరకు రాగి పిండి యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మొత్తం రాగి పిండిని ఒక 6 to 7 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టి అలా బాగా కలుపుతూ ఉండాలి. మనకి వేగిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా కమ్మగా వస్తుందండి. ఇలా ఒక టైం అయితే కనుక ఒక 7 to 8 మినిట్స్ వరకు పట్టిందండి నాకు. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం రాగి పిండిని. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 3/4 వరకు బెల్లం తీసుకుందాం. ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్ కప్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు 3/4 వేసుకుంటే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి దీనికైతే మాత్రం. బెల్లం పాకం మరీ తీగపాకం అవసరం లేదు. జస్ట్ ఇలా ఒకసారి టచ్ చేస్తే మనకి ఇలా అంటుకుంటున్నట్టుగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా జస్ట్ వెంటనే ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. నెక్స్ట్ వచ్చేసి మనకి పల్లీలు వేగిపోయినాయి కదా, మనం మిక్సీ జార్లోకి పల్లీలు నువ్వులు కూడా యాడ్ చేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి మెత్తటి పౌడర్గా కాకుండా ఇలా క్రంచీగా తగిలితే లడ్డూలో టేస్ట్ బాగుంటుంది. చూసారే కదండి, రాగిపిండి కూడా చల్లారిపోయింది. నెక్స్ట్ మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుని మనం కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి చిటికెడంత సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మనం బెల్లం పాకాన్ని మనం వడకట్టేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందామండి. మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం హాట్గా ఉంటుంది కదా, కాలుతుంది చెయ్య. సో స్పూన్తో ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాము. మొత్తం ఒకసారి వేస్తే మనకి జిగురుగా లూజ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా, నాకు ఇంకా 1/2 కప్ మిగిలిపోయింది. సో కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఉండలా చుట్టేసుకోవడమేనండి. చూసారు కదా, మనం సైడ్ నుంచి కొంచెం తీసుకుని మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు లడ్డూలా చేసుకోవడమే. చాలా సింపుల్ కదండి. ఇలానే అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ రాగి పిండి అయితే మాత్రం పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రాగి లడ్డు వలన. ఈ లడ్డూని ఇలా అయినా ఇవ్వచ్చు పిల్లలకి, రాగి జావగా కానీ ఎలా అయినా సరే మనం ఈ రాగి పిండిని మనం పిల్లలకి అందించాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ రాగుల్లో మనకి హై కాల్షియం ఉంటుంది. పిల్లలకి పాలు కన్నా కూడా మనకి ఇందులోనే ఎక్కువ కాల్షియం ఉంటుందండి. ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి.